దిల్ రాజు బ్యానర్ కు కావాల్సిన భారీ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చింది. అయితే బ్యానర్ నేమ్ ను పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేసే మూవీ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. ప్రస్తుతం అలాంటి భారీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడట దిల్ రాజు. దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమా గేమ్ చేంజర్. అందుకే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఏళ్లకు ఏళ్లు నిర్మించాడు. కానీ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో మరోసారి తన బ్యానర్ కు గేమ్ చేంజ్ చేసే మూవీ కోసం ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుంచి ఇంకా చాలా చిత్రాలు వస్తున్నాయి. ఎల్లమ్మ, మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూవీస్ ఉన్నాయి. అయితే వీటితో ఒక భారీ చిత్రం చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు. నిజానికి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డేట్స్ దిల్ రాజు దగ్గర ఉన్నాయి. గతంలో సలార్ కాకుండా ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతి నిండా చిత్రాలతో మరో 2-3 ఏళ్లకు సరిపడా మూవీస్ ఉన్నాయి. దాంతో ప్రశాంత్ నీల్ డేట్స్ ను మరో హీరోతో వాడాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకోసం మరోసారి రామ్ చరణ్ వైపు చూస్తున్నాడని టాక్ ఉంది. ఎలాగో గేమ్ చేంజర్ తో అనుకున్నది సాధించలేకపోయారు. అందుకే ప్రశాంత్ నీల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారట. అయితే ఈ ప్రాజెక్టు తెరకెక్కాలంటే ప్రశాంత్ నీల్ డ్రాగన్, సలార్ సీక్వెల్స్ కంప్లీట్ చేయాలి. మరోవైపు రామ్ చరణ్ తన చేతిలో ఉన్న బుచ్చిబాబు, సుకుమార్ మూవీస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.